అధికారులు చెప్పినా ఎస్పీలందరూ కూడా నమస్కారం. ఎస్పీలందరూ కూడా నమస్కారం. ఈరోజు హిందువులకు పవిత్రమైన పండుగ తొలి ఏకాదశి, మొదటి పండుగ ఈ సంవత్సరానికి. ఈ సందర్భంలో హిందూ బంధువులందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈనాడు తొలి ఏకాదశి సందర్భంలో, మొదటి పండుగ సందర్భంలో మీ అందరితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 9 మందిరాలకు 90 లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో టీటీడీ ధర్మకర్తలందరికీ, చైర్మన్ గారికి, ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రామ మందిరం, బ్రాహ్మణవాడ అతి పురాతనమైనది. చాలా శిథిలావస్థలు ఉంటే నేను కూడా పుట్టిన పెరిగింది దగ్గరనే. అప్పుడు మున్సిపల్ నుండి దాని అంతా కూడా శుభ్రం చేసి ఫెన్సింగ్ చేయించడం, 30 లక్షలు కూడా మంజూరు చేయించడం. అప్పుడు ఎస్టీఎఫ్ ఫండ్స్ అది కొంత పని మొదలు పెట్టాల్సి ఉంది. అదనంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భజన మందిరాలు, రామ మందిరంకు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా గుట్రాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చాలా కొండపైన జగిత్యాల భక్తులు చాలామంది శివరాత్రి నాడు పవిత్రంగా పూజిస్తారు. రోడ్ బాగా లేకుండే రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు CGF నిధులని 30 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి కళ్యాణ మండపం కట్టించారు. దాంతో పాటుగా అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది దాతల సహకారంతో, ముఖ్యంగా అంబార్పేట, అంతర్గామ, జగిత్యాల చుట్టుపక్కల ఎంతోమంది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అక్కడ కూడా కళ్యాణ మండపానికి 20 లక్షలు పెట్టి మంచిగా ఏర్పాటు చేసాం. ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ 10 లక్షల రూపాయలు కూడా ఆ ఆలయానికి ఇప్పుడు రావడం జరిగింది. దాంతోపాటుగా దరూర్ క్యాంప్లో కోదండ రామాలయం క్యాంప్ ఏర్పడ్డప్పుడు, అంటే 1969లో క్యాంప్ ఏర్పడ్డది. అప్పటి నుంచి అక్కడ ఆలయం ఉంది. చాలామంది ధర్మకర్తలు, నాకు అత్యంత దగ్గర బంధువులు కూడా ఉండి, మిత్రులు కూడా ఉండి, నేను కూడా చాలా తరచుగా వెళ్తున్నాను. అక్కడ కూడా ఇప్పుడు 10 లక్షల రూపాయలు ధ్యాన మందిరానికి మంజూరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీరప్ప గుడి, మన వీరయ్య గుడి అంటే తెలంగాణ అన్నగుడిలో చాలా పెద్ద స్థలం. ఇక్కడ ఇదివరకు కూడా వీరయ్య గుడికి, ఎల్లమ్మ గుడికి నిధులు మంజూరు చేశాం. ఇప్పుడు అక్కడ కూడా ధ్యాన మందిరానికి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హనుమాన్ దేవాలయం తిప్పనపేట, దాంతోపాటుగా సింగారావుపేటలో హనుమాన్ దేవాలయం గ్రామస్తులు చందాలేసి కట్టుకున్నారు. అక్కడ మనం ఇదివరకు కూడా ఒక 5 లక్షల రూపాయలు మండపానికి ఇచ్చినాం. సిమెంట్ రోడ్ కూడా ఆ గుడి వరకు కూడా వేయించడం జరిగింది గతంలో. ఇప్పుడు దానికి కూడా అక్కడ కూడా 10 లక్షల రూపాయలు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాయకల్లో హనుమాన్ దేవాలయం మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మొత్తం శిథిలావస్థలు ఉండే, దాదాపు 55 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ పైన ఇప్పటికీ ఒక టెంపరీగా ఒక కళ్యాణ మండపం వేసాం. ఆ ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా 10 లక్షల రూపాయలు మంజూరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కొత్తపేటలో కూడా గత 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు మూటపల్లి, ఇటిక్యాల, రామాజపేట, వడలింగాపూర్ మరియు రాయకల్, ఆ ప్రాంత హిందూ బంధువులు, భక్తులు, కొంత దాతలతోటి అది డెవలప్ అయింది. దాంతో పాటుగా మళ్ళీ అప్పుడు కూడా కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చినాం. ఇప్పుడు అక్కడ కూడా ధ్యాన మందిరానికి, కొత్తపేటలో ధ్యాన మందిరానికి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినామని చెప్పి తెలియజేస్తాం. వీటితో పాటుగా ఎప్పుడైనా కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది. ఎంతోమంది హిందూ బంధువులు, భక్తులు వీర్పూర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా నిధులు ఇవ్వడం, అక్కడ కూడా ఒక 30 లక్షల రూపాయలతోటి టెండర్ అయింది. మొన్ననే అక్కడి నాయకులు, KDCC డైరెక్టర్ మరియు టెంపుల్ మాజీ చైర్మన్ సుమన్ గారు, మిగతా నాయకులు చెప్పడం జరిగింది. అక్కడ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. దాంతో పాటుగా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా
అక్కడ దాతలు కూడా కొంత స్థల సేకరణ చేశారు, నిధులు ఇచ్చారు. అదేవిధంగా 80 లక్షలతోటి అక్కడ కూడా ప్రాకారం అవన్నీ కూడా నిర్మాణం అవుతుంది. అంటే ఈ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధికి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నా వంతుగా నిరంతరం వీటన్నిటి కూడా ఫాలోఅప్ చేస్తాం. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ సరిగ్గా దక్కరించినప్పుడే మన పాలకుల ఉపయోగం. మరి ఒక ప్రజాప్రతినిధిగా నన్ను గెలిపించినప్పుడు నా వంతుగా అప్పుడున్న ఎప్పుడెప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులను సమన్వయం చేసుకుంటూ నిధులు తేవడం, వాటిని అక్కడ ఉపయోగపడే విధంగా నేను ఏదైతే మాట ప్రకారం అన్నానో మరి ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. 30,000 కోట్ల పైన రైతు రుణమాఫీ రేపటి నాడు కాబోతున్నది. 6 గ్యారెంటీలు కూడా అమలవడం ప్రారంభమైంది. మన ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యం. ఈ 3 అంశాలను ముందుకు తీసుకునే నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. దాంట్లో భాగంగా ఈ తొలి ఏకాదశి పండుగ నాడు ఏవైతే ఇవన్నీ వచ్చినాయో ఈరోజు ఉదయం ఈఓలు ఎండోమెంట్ అధికారులతోటి కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా అతి త్వరలోనే తయారు చేసి ఈ 9 టెంపుల్ల దగ్గర కూడా ధ్యాన మందిరాలు కట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి కోరడం జరిగింది. దాంతోపాటు రేపు రుణమాఫీ ఉన్నది. ఎక్కడెక్కడైతే మన రైతు వేదికలకు వీడియో కనెక్షన్ ఆడియో వీడియో అక్కడ ఈ కార్యక్రమం డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు. ఆ కార్యక్రమం రేపు ఉంటుంది. అది కూడా చాలా సంతోషం. ఎందుకంటే మన దేశానికి రైతే వెన్నెముక, రైతులను ఆదుకోవాలి, రైతులు అప్పుల వాళ్ళు ఉండవద్దు అనేదే మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశయం. సో రేపు నుండి అది కూడా మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ 9 ప్రాంతాల్లో కూడా ధ్యాన మందిరాలు చేస్తాం. ఇంకా కూడా ఎక్కడ అవసరం ఉంటే కొన్ని ఉన్నాయి నా ఆలోచనలో, అంతర్గమన సగ్రామం కావచ్చు. ఇవన్నీ కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు మొన్ననే కోరడం జరిగింది. అంతర్గమం విషయంలో కూడా శ్రీమతి కొండ సురేఖ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నివేదించిన నా స్వగ్రామం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.